ఈరోజు భారతదేశ సమాజానికి సంబంధించినంతవరకు ఒక గొప్ప రోజుగానే మనం అందరం భావించాలి. దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే 12వ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఇది, బసవేశ్వరుడి జయంతి. మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బసవేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన విధానం అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని, నినాదాన్ని దేశానికి అందించాడు. ఈరోజు బసవేశ్వరుడిని మనం ఏదో మతతత్వవేత్తగా చూడటం కోసం కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్, ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసినటువంటి నాయకుడు. కేవలం సమసమాజ స్థాపన ఒక్కటే కాదు, సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే శ్రమే సౌందర్యం అని కూడా అన్నాడు. అవి చెప్తూ ఇవన్నీ చేస్తూ అందరూ సమానంగా బతకాలన్నాడు. ఎవరిని ఎవరి కోసమో అనగదొక్కకూడదన్నాడు. ఈ అంశాలన్నీ చెప్తూ ఆ సమాజ పరివర్తన చేస్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి పని విధానం ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున అతని ఫాలోయర్స్గా మారుతున్నప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి బిజ్జాల రాజు పిలిచి, ఇటువంటి గొప్పవాడు నా రాజ్యంలో మంత్రిగా ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి పిలిచి మంత్రిగా పెట్టాడు. మంత్రిగా ఆనాటి రాచరిక వ్యవస్థలోనే భావస్వేచ్ఛ ఉండాలి, అందరిది వినాలని చెప్పి అనుభవ మండపాన్ని పెట్టి ఆ మండపంలో అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా పాలన సాగించాలన్నాడు. వారి స్ఫూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఆ స్ఫూర్తితో ముందుకు పోతుందని చెప్పడం కోసమే చెప్తా ఉన్నాం. ఆనాడు ఆ మహానుభావుడు ఏం చెప్పాడో, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలన, ఆ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చెప్పిన అంశాలని పరిగణలో తీసుకొని పాలన అందిస్తామని చెప్పాం తప్ప పాలకులుగా మేము మీ మీద రుద్దమని చెప్పాం. అది బసవేశ్వరుడు స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది.